ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను బాగుగా ఉంచాడండి. సమస్తాన్ని బాగా చేసిన దేవుడు మన పట్ల కూడా తన మంచితనాన్ని అంతటిని కుమ్మరిస్తూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. పిల్లరా, మరి ఈ వాక్య భాగాలు మీరు వెనక మునుపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు విందాం. లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో 20వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. తండ్రి వారిని చూచి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ద గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 15:20. His father saw him and had compassion and ran and fell on his neck and kissed him. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సంగతి అంతా మనం ఎరిగిందే కదా. తప్పిపోయిన కుమారుడి కథ మనకి ఇక్కడ గుర్తుకు వస్తుంది కదా. అవునండి, కుమారుడు తప్పిపోయాడు కానీ తండ్రి తప్పిపోలేదండి. ప్రియదేవుని బిళ్ళరా, ఆయన ప్రేమ తప్పిపోలేదండి, ఆయన కనికరం తప్పిపోలేదండి. పిల్లరా, కుమారుడైతే వెళ్ళాడు, ఆస్తంతటినీ పాడు చేసుకున్నాడు. తిరిగి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. తండ్రిని క్షమాపణ వేడుకుంటానని మనసు హృదయంలో అంతరంగంలో గొప్ప మార్పుతో తిరిగి వస్తున్న కుమారుని చూచి తండ్రి ప్రతి దినము కూడా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న ఆ తండ్రికి ఒక మంచి దినము ప్రాప్తించింది. ఆ దినంలో ఎంతో సంతోషంతో దూరానున్న తన కుమారుడు కొరకు పరుగులెత్తి పిల్లరా మరి వెళ్ళి అతని మెడ మీద పడి కనికరించి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఇక్కడ మనకి దేవుని యొక్క ప్రేమ ఎంతగా కనబడుతుందో చూడండి. దేవుడు కూడా మనము మన పాపముల చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మనం వాటిలో నుంచి లేవనెత్తబడలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు తన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడని యేసయ్యని లోకానికి పంపించాడండి. మనందరి కొరకు బల్యార్పణగా సిలువలో యాగమవడానికి ఆయనను మరి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందులో దేవుని యొక్క ప్రేమ కనబడతా ఉంది. వాస్తవానికి ఆయన ఈ తండ్రి ప్రేమలో ఏం చేయాలో తెలుసా? మరి గద్దించాలి, మరి శిక్షించాలి. కానీ ఎలాంటి గద్దింపులు, విమర్శలు, శిక్షలు ఇవేమీ ఇవ్వటం లేదండి. ఆయన కనికరపడ్డాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. మెడ మీద పడ్డాడంటండి, హత్తుకున్నాడటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకున్నాడట. ముద్దు దేనికి తెలియచేస్తూ ఉంది? అంగీకారాన్ని తెలియచేస్తూ ఉంది. అంత హీనమైన స్థితిలో ఉన్న సమస్తాన్ని పాడు చేసిన ప్రియులరా రియలైజ్ అయి వచ్చినప్పటికీ, మారు మనసు పొంది వచ్చినప్పటికీ, పశ్చాత్తాపడి వచ్చినప్పటికీ తన యొక్క కుమారుణ్ణి చేరదీసుకున్నాడు, హత్తుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, అంగీకరించాడండి. దుర్భరమైన హీనమైన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమిస్తూ ప్రియులరా నిన్ను నన్ను హక్కును చేర్చుకుంటున్న మన యేసయ్యకు తార్కాణంగా ఇది మరి ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా ప్రేమిస్తున్న దేవాతి దేవుని చెంతకు నీవు వచ్చావా? మారు మనసు పొందావా? తిరిగి పశ్చాత్తాపడు అవుతున్నావా? ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తిహీనులు 55వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గాలు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అన్నమాట చూస్తున్నాం. అవును కదా ప్రియులారా, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడండి. అందుకే ఈ లోకం అంతటిని ఆయన ప్రేమించాడు, క్షమించాడు, మన కొరకు తన ఏకైక కుమారుని పంపించాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం తెలియజేస్తా ఉంది? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆయన తన అద్వితీయ కుమారుడని ఏకైక కుమారుడైన యేసయ్యని నీ కొరకు నా కొరకు పంపించాడన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచాడో వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడన్న సంగతిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంత ప్రేమ నీపై నాపై చూపిస్తున్నాడు చూడండి. అందుకే యోహాను శుభవార్తలోనే 6వ అధ్యాయం 37వ వచనంలో కూడా మనం చూస్తే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తున్నాడండి.
ఇంతగా ప్రేమిస్తున్న దేవాతి దేవుని చెంతకు నువ్వు వస్తావా? ఈ దేవుని బిడ్డ పశ్చాత్తాపడు, పాపములను ఒప్పుకో. ఆయన దూరం నుంచి ప్రతి క్షణం అనుక్షణము దినమెల్లా చేతులు చాపి నువ్వు ఎప్పుడు వస్తావా, ఆయన కాగిల్లోనికి ఎప్పుడు వస్తావా, ఆయన నిన్ను ముద్దుతో అంగీకరించాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయాన్ని వృధా చేసుకోవద్దు ప్లీజ్ సహోదరుడా, సహోదరి. దుర్వినియోగపరచుకోవద్దు. ఇంకా సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని ఆయన కాగిల్లో ఒదిగిపోవాలని చెప్పి, ఆయన ప్రేమలో మరి నీవు ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి చక్కటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిలింప చేసి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దేవుని బిడ్డారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8:14 యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. దేవునికి మహిమ కలుగు. అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి. తలగా చేస్తాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు అనుగ్రహిస్తాడు. ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు. నూతన వస్త్రంలోని అడుగు పెట్టిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి నాయన. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను ప్రభా. అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభు. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి ప్రభా ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. దేవా, ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. పాపం చేతన, అపరాధాల చేతన చచ్చిన స్థితిలో ఉండి మారు మనసు పొంది నీ పాదాల చెంతకు వచ్చిన వారిని హత్తుకునే దేవుడు నాయన, అంగీకరించే దేవుడుగా ఉన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నేను చీకులో, చింతలో, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ప్రభా నాయన అపవాది తంత్రాల చేత పీడింపబడుతూ నాయన అతడి దురవస్థలో ఉన్న వారందరికీ సునామలో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని, నీవే సహాయం చేయమని ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిండు సహవాసం వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, వాగ్దానం స్వతంత్రించిన ప్రతి ఒక్క బిడ్డను సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.